వ్యతిరేకంగా నడిచారో వారిని రాజ్యాంగబద్ధంగా శిక్షించేటువంటి పుస్తకమే ఎర్ర పుస్తకం అనేటువంటిది, రెడ్ బుక్ అనేటువంటిది అనేక సందర్భాల్లో చెప్పారు. మళ్ళీ మాట్లాడుతున్నారు విజయ్ గారు. మనతో ఫోన్ లైన్ లో తాతంశెట్టి నాగేంద్ర గారు అందుబాటులో ఉన్నారు, రైల్వే కోడూరు నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. తాతంశెట్టి గారు గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి మీరు కూడా బై ఎలక్షన్ సంబంధించి ప్రచారంలో ఉన్నారా? ప్రస్తుతం అక్కడే ఉన్నాం సార్. ఒంటిమిట్ట జడ్పీటీసీ రాజంపేట నియోజకవర్గంలో ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఉన్నాం సార్. పులివెందులు వెళ్ళారా మరి? అక్కడికి కూడా పులివెందులకు కూడా వెళ్ళొచ్చాము. మరియు ఈ రోజు క్యాండిడేట్ సొంత పంచాయతీ అయినటువంటిది ప్రతిష్టాత్మకంగా 2-3 మంత్రులతో కలిసి ఇక్కడ జరుగుతూ ఉంది సార్. సో మొత్తానికి అక్కడ అరాచకం జరుగుతూ ఉంది అని చెప్పేసి వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగట్లేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో మరి ఇప్పుడు మీకు అక్కడ అంటే స్వేచ్ఛ వాతావరణం ఉందా సార్ రాయలసీమ? బ్రహ్మనాయుడు గారు ఎంత హాస్యాస్పదం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత మంచి ఎలక్షన్ ఎప్పుడు జరిగి ఉండదేమో. విషయం ఏంటంటే వాళ్ళకి అరాచకం అని ఎట్ట అనిపిస్తుందంటే వాళ్ళ అరాచకాన్ని ప్రతి నిమిషం కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుంది. ఒక్కటి కాదు, 2 కాదు, రకరకాల ప్రభుత్వాలు. ఇప్పుడు మీరు వాళ్ళ ప్రెస్ మీట్లు చూస్తే వాళ్ళ నాయకులు రమేష్ రెడ్డి కావచ్చు, ఆయన ఎవరు వేంపల్లి ఆయన సతీష్ రెడ్డి కావచ్చు, లేదంటే పొద్దుటూరు నుంచి వచ్చేటటువంటి రాచమల్లు కావచ్చు, వీళ్ళు ఏం చెప్తారంటే రేపు ఏం చేయాలనుకుంటున్నారో ముందే స్కెచ్ కి ఇస్తారు వీళ్ళు. మాకు పలానా ఆయనకు థ్రెట్ ఉందండి, పలానా ఆయనకు దెబ్బలు ఉందండి, మీకు ఏం చేస్తారో తెలియదు అని. నాకు తెలిసి వీళ్ళే ఏమన్నా ఆ థ్రెట్ ముందే పోయి వాళ్ళని ఏదో ఒకటి చేసేసి వీళ్ళు ముందు చెప్పినా వినలేదు. ఇటువంటి డ్రామాలు తప్పితే ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు నమ్మరు బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు మరీ చింతరాజుపల్లె, మలకాట్పల్లె చాలా మరీ రూరల్ విలేజ్ కి వెళ్ళాం. అంటే ఈ విలేజ్ లో కూడా ఇట్లుంటుందా అంటే మేము కూటమి ప్రభుత్వం నుంచి వచ్చాము, జనసేన తెలుగుదేశం అని మేము ఒక్క మాట అంటే మీకు తల్లికి వందనం వచ్చిందా అంటే చాలు వాళ్ళే చెప్పేస్తున్నారు. తల్లికి వందనం వచ్చింది, రైతు భరోసా పడింది, సిలిండర్ వస్తుంది, రాబోయే రేపు 15 కూడా మేము మాకందరికి మహిళలకు ఫ్రీ అని చెప్తున్నారు. అంత అవేర్నెస్ ఉంది, అంత బాగుంది. 100% కూటమి ఎన్డీఏ ఆధ్వర్యంలో 2 సీట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎన్డీఏ కూటమి గెలుస్తారు సార్. కాదు తాతంశెట్టి గారు, ఇందాక సతీష్ రెడ్డి గారు ఆయన పులివెందులో 4 సార్లు తెలుగుదేశం నుంచి కంటెస్ట్ చేశారు, ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి అవకాశం ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు ఆయన తన మీద ఏదో దాడి జరగబోతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. తనకేదో జరిగితే సిబిఐ ఎంక్వైరీ ఏమన్నారు, చంద్రబాబు గారు లోకేష్ గారి అయితే బాధ్యత అని చెప్తున్నారు. అంటే ఏంటి దాడులు జరుగుతున్నాయా పులివెందుల్లో? ఈ వైసీపీ నేతల మీద, వైఎస్ఆర్ అభిమానుల మీద, వైఎస్ఆర్ అనుచరుల మీద, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యుల మీద దాడులు జరుగుతున్నాయా సార్? అంటే నేనేం చెప్తున్నానంటే వీళ్ళే రాజమౌళి, వీళ్ళే అన్ని నటనలు, వీళ్ళే డైరెక్షన్ అని చెప్తున్నాను సార్. ఇక్కడ వాళ్లకు వేరే ఉద్దేశం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మాట చెప్తానేనండి. మొట్టమొదటిసారి పులివెందుల చరిత్రలో 13 మంది నామినేషన్ వేయడం జడ్పీటీసీకి ఫస్ట్ టైం. నెవర్ బిఫోర్ నెవర్ 13 మంది ఉన్నారు. ఈ రోజు ఒక ఆయన మీదకి దాడి చేశారు తెలుగుదేశం వాళ్ళు, ప్రభుత్వాన్ని అడ్డపెట్టుకున్నాను. ఆయన ఎవరండి? ఏ పార్టీ? 100% మీ పార్టీ. మీతో మీరు చేసే వాళ్ళు తట్టుకోలేక మీ వల్ల ఆయన వచ్చి ఇండిపెండెంట్ గా అలాగే తీయమన్నా తీయకుండా సరే మీరు ఇవ్వలేదు కాబట్టి ఆయన ఇండిపెండెంట్ గా అలాగే ఉంచాడు. ఇప్పుడు ఆయన్ని మీరు ఏం చేసుకోవాలి చేస్తున్నారు? ఇతను కూడా పోటీలు ఉంటే కొన్ని ఓట్లు చెల్తాయి, మనకి ఇబ్బంది అని చెప్పి అతన్ని మీద దాడి జరిపి, అది తెలుగుదేశం వాళ్ళు దాడి జరిపినట్టు, అది ఎన్డీఏ కూటమి జరిపినట్టు, లేదా ఒకవేళ అతనికి ఏమన్నా జరిగింది, ఇప్పుడు ఒకవేళ జరిగింది సార్, నేను అడుగుతున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా జరిగింది, ఎవరు ఎక్కడికి తీసుకెళ్ళాలి? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇమీడియట్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి అవన్నీ చేయాలి కదా. వాళ్ళు ఎందుకు గంగిరెడ్డి గారి హాస్పిటల్లో తీసుకెళ్లారు? గంగిరెడ్డి హాస్పిటల్ అంటేనే భయపడుతున్నారు జనం. అంటే ఆయనే కదా సార్ ఇప్పుడు వివేకానంద రెడ్డికి కుట్లేసింది, కట్టింది, మళ్ళా పాపం ఆయన కూడా మరణించాడు. ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఏదో ఒకటి చేసి లేదా ఎన్నికలు వాయిదాకో లేకుంటే ఎన్నికలు కుట్రకో చేస్తారని చెప్పి వీళ్ళు అలర్ట్ గా ఉన్నారు. ఆదినారాయణ రెడ్డి గారు కానీ, బీటెక్ రవి గారు కానీ ప్రతి నిమిషం వాళ్ళు ప్రచారాలు చేసుకోవడమే కాకుండా ఇటువంటివి ఏం అపవాదులు తెస్తారు అని పోలీసులకు తెలియజేసుకుంటూ అవేర్నెస్ చేస్తూ ప్రజలు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, సతీష్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, తర్వాత ఆయన రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఒక స్టేట్మెంట్. అంటే ఇప్పుడు ఒక చిన్న విషయం సార్, రేపేం జరుగుతుంది అనేది ఆయన చెప్తున్నాడు.
సతీష్ రెడ్డి అంటే మూల ఆ రోడ్డు- మాటకి ఇందాక మోహన్ రెడ్డి గారు అన్నారు ఆయన తెలుగుదేశంలో పనిచేశారు 4 సార్లు టీడీపీ నుంచి పోటీ చేశారు కాబట్టి ఆయన సన్నిహితులు టీడీపీలో ఉంటారు కాబట్టి ముందుగా వాళ్ళు ఏదో ఒక అలర్ట్ ఆయనకి చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మరి ఇది కూడా మోహన్ రెడ్డి గారు రివర్స్ అనుకోవచ్చు కదా సార్. ఏమని ఈయన ఎటువంటి వ్యక్తి అనేది వాళ్ళకు తెలుసు కదా. ఇన్నేళ్లు కలిసి ఉన్నప్పుడు బీటెక్ రవి వాళ్లకు ఉమ్, ఎటువంటి నాటకాలు ఆడతాడు, ఎటువంటి డ్రామాలు చేస్తాడు అనేది కూడా వాళ్ళు కూడా కనుక్కుంటారు కదా. ఉమ్, అరే బాబు మనకు తెలిసిందే ఇది ఏముండదు, నాకు మూల రోడ్డు కాడ నాకు దాడి ఉంది, నాకు పూలంగళ్ళ కాడ నన్ను అటాక్ చేసే ఉద్దేశం ఉంది అంటే నువ్వు పూలంగడ కాడికి నన్ను పర్టికులర్ గా ఎట చెప్తావు, నువ్వు నన్ను పూలంగడ కాళ్ళే అటాక్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే అంటే ఒకవేళ వాళ్ళు షెడ్యూల్ ప్రకటించుకున్నారేమో రేపొద్దున ఏరియాకి వెళ్తాం, ఎల్లుండి ఏరియాకి వెళ్ళాలి, ఎందుకంటే 12వ తారీఖు ఎలక్షన్ అంటే మరి ఒక రోజు ముందుగానే క్లోజ్ చేయాల్సి ఉంటుంది పర్యటన. సో కాబట్టి వాళ్ళ షెడ్యూల్ని తెలుసుకొని ప్రత్యర్థులు వారి మీద దాడులు చేయడానికి ఏమన్నా పన్నాగాలు పన్నుతున్నారా? సార్ అసలు అత్యంత ప్రశాంతంగా ఉంది సార్, చాలా ప్రశాంతంగా. నేను ఏం చెప్తున్నానంటే వైసీపీ వాళ్ళే కొంతమంది చెప్తున్నారు పులివెందుల్లో ఒకవేళ ఇంత పీస్ఫుల్ గా ఎప్పుడు జరగబోయేదంటే వాస్తవంగా ప్రశాంతంగా. అంటే ఇప్పుడు వాళ్ళకు ఇటువంటి దౌడులు దౌర్జన్యాలు అని ఎందుకంటారు తెలుసా, వాళ్ళు అనుకున్నట్టు జరగలే ఎలక్షన్. వాళ్ళు అనుకున్నట్టంటే ఎలాగా? వాళ్ళు అనుకున్నట్టంటే ఎవరు రాకూడదు, బూతులు క్యాప్చర్ చేసేయాలి, రాత్రి ఈ పాటికే మొత్తం డిసైడ్ అయిపోవాలి, బూతులు క్యాప్చర్ చేసేయాలి, అట్లా అనుకున్నారు వాళ్ళు. అది జరగడం లేదు. ప్రతి చోట ఎన్డీఏ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి చోట పోటీ పెడుతుంది. ప్రతి ఒక్కరూ ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం నాయకులు మాత్రం మంత్రులు కానీ అందరూ కూడా ఐకమత్యంగా జనసేనతో కలిసి 100% ప్రచారంలో పాల్గొని వాళ్ళు బాగా ముందు దోసుకెళ్తున్నారు. ఒక విషయం చెప్పండి తాతం శెట్టి గారు, ఇప్పుడు మీరు పులివెందుల కూడా వెళ్ళారు కదా, అయితే అక్కడ నిన్న అనుకుంటా వైఎస్ వివేకానంద రెడ్డి గారు పుట్టినరోజు కూడా సునీతారెడ్డి గారు కూడా వచ్చి ఉన్నారు. ఆవిడని జమ్మలమడిగి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కలిసినట్టున్నారు. అయితే ఆ ఫ్యాక్టరీ ఏమైనా పనిచేస్తుందా? ఇప్పుడు ఆవిడ కూడా మా నాన్నగారిని చంపినటువంటి వ్యక్తులకు శిక్ష పడలేదని కొంచెం అక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఆ సానుభూతి ఫ్యాక్టరీ ఏమైనా పనిచేస్తుందా ఇప్పుడు? సార్ నేను ఒక మాట చెప్తాను సార్. ఆ ఊరి వరకు రాజశేఖర్ రెడ్డి గారికి ఎంత పేరుందో ఆయన తమ్ముడుగా ఆయన గీత దాటకుండా ఎదిగినటువంటి వైఎస్ వివేకానంద రెడ్డికి కూడా అజాత శత్రువుగా పేరుంది సార్ పులివెందుల్లో. ఆయన బయట ఉన్నా కానీ పులివెందుల్లో అనేక మంది మంచి స్నేహితులు, ఆత్మ బంధువులను సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఒకవేళ మీ కిరాతకమైనటువంటి దాడులు రాజకీయాలకు ఎదురు రాలేకపోయినా అక్కడ ఓటింగ్ అంటూ జరిగితే 100% వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఓటింగ్ ఇప్పుడు అదే కదా జరుగుతుంది. ఆ ఓటింగ్ జరుగుతుందనే వీళ్ళు గొగ్గోలు పెడుతున్నారు. లేకుంటే ఇప్పుడు ఓటింగ్ జరిగితే మేము పులులు సింహాలు మేము చంపేస్తాం, మేము పులివెందులు మా అడ్డ, ఈ పూలంగళ్ళు మా అడ్డ అనుకునేవాళ్ళు. ఫ్రీగా ఓటింగ్ జరగనియండి, ఎందుకు మీరు లేనిపోని బయట నుంచి వచ్చిన నాయకులంతా పులివెందులు అట్టా ఇట్టా అంటున్నారు. మీరందరూ ఇప్పుడు ఈ నుంచి ప్రొద్దుటూరు నుంచి పోయి ఆ నుంచి పోయి ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే వెళ్ళకూడదా? నేను వెళ్ళకూడదు అనలేదు, మేమందరం వెళ్ళాం కదా. నేనేమన్నానంటే మీరే గగ్గోలు పెడుతున్నారు. ఏమని వాళ్ళకి అక్కడ స్థానికంగా తెలిసినట్టు, వీళ్ళే చూసినట్టు, వెళ్ళొద్దనలేదు మోహన్ రెడ్డి గారు, మీరు వెళ్ళొద్దనలేదు, మేము కూడా వెళ్ళొచ్చాం సార్. ఇప్పుడు కూడా నేను నా కాన్స్టిట్యున్సీ లేదు, నేను రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టలో ఉన్నాను.